శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకొని తిరిగే వైఖరి తప్ప ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. శాసన మండలి సమావేశాల తర్వాత బొత్స మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియాపై చర్చించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి అందులో 3 చేస్తే సూపర్ హిట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కార్మికులు పని గంటలు పెంచే బిల్లును వ్యతిరేకించాం. ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పామని అన్నారు. ఇక ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజల అవసరాలు రాష్ట్రాభివృద్ధి లేదని ఒంటెద్దు పోకడతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని బొత్స విమర్శించారు. కష్టాలు పడుతున్నా పొందలేదు. దాన్ని అంకిల్ చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకు పడుతున్నారు? వాస్తవంగా వాళ్ళు నిజంగా ఘనత చేసామంటే ఆ ఘనత చెప్పచ్చు కదా, ఆ గొప్పని చెప్పచ్చు కదా. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఆ సూపర్ 6 సూపర్ హిట్ చెప్పాలి కదా. ఒక 3 పనులు చేసి మా 7 వాగ్దానాలు చేసి మూడు వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళందరూ అందించుకుంటే అయిపోద్దా? కాదు కదా. ప్రజలకు చెప్పాలి. అందుకు మేము మాత్రం చిత్తశుద్ధితో ప్రజల తరఫున శాసన మండలిలో మా వాణిని వినిపించాం. ప్రతి అంశాన్ని రావాలని పట్టుబట్టాం. ఆ ప్రభుత్వానికి చెప్పడానికే ప్రయత్నం చేస్తాం.